ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి టీజీ భరత్. సిటీకి దూరంగా కాకుండా సిటీ మధ్యలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని మంత్రి టీజీ భరత్ అన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలోనే వీలైతే ఏబీసీ క్యాంపు స్థలంలోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 70 crores అండి. ఒక ఎకరా దాదాపు నాకు తెలిసి 160 నుంచి 170 ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు, అవన్నీ కూడా చేసి ఎందుకంటే అది రైట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. నేను కూడా మొన్న చంద్రబాబు గారితో దుబాయ్కి పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా, ఎందుకంటే ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము దూరం పోవడం అనేది కాదు, ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది. ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించింది ఏమాత్రము న్యూ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ వర్కౌట్ చేసి ఎప్పటి నుంచో ఉండే ఇల్లీగల్గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఆ ఏ క్యాంపు బి క్యాంప్ సి క్యాంప్ కూడా రూపురేఖలు మార్చే దాంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 70 crores అండి. ఒక ఎకరా దాదాపు నాకు తెలిసి 160 నుంచి 170 ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు,